అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు దసరా నవరాత్రుల్లోని భాగంగా రెండవ రోజు గాయత్రీదేవి అలంకారంలోని విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అదే శ్రీశైల భ్రమరాంబిక దగ్గరికి వచ్చేసరికి ఆవిడ బ్రహ్మచారిణిగా దర్శనమిస్తారు. దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా అని బ్రహ్మచారిణి స్తోత్రం. ఇందులో చూస్తే అమ్మవారు కమండలం పట్టుకుని అక్షమాల చేతిలో పట్టుకుని ఒక బ్రహ్మచారిణి రూపంలోని మనకి దర్శనమిస్తారు. అయితే గాయత్రీదేవి కూడా అలాగే అక్షమాలను పట్టుకుని చేతిలో పుస్తకములు పట్టుకుని ఉంటుంది. గాయత్రీదేవి అవతారానికి వచ్చేసరికి మనకి నిన్ననే నేను చెప్పాను, నవదుర్గలు కూడా మనలోనే, అంటే మన ఆడవాళ్లలోనే ఉన్నాయి అని చెప్పి. ఎలాగా నిన్న బాల మనం మాకు ఆడపిల్ల పుట్టింది అంటే తనకి బాల అంటారు కదా. ఆ తర్వాత ఏమిటి, పుట్టిన తర్వాత ఏం చేస్తామండి, విద్యాబుద్ధులు కదా. కాబట్టి అటువంటి విద్యాప్రదాయిని అయినటువంటి గాయత్రి అవతారంలోని అమ్మవారు దర్శనమిస్తున్నారు. మనం విద్య నేర్చుకోవాలి, ఆడపిల్లలకి విద్యను నేర్పించాలి అనే ఉద్దేశంతో గాయత్రీదేవి కంటే విద్యలోని ఆడపిల్లలను చులకనగా చూడవద్దు. గాయత్రీ మాతయే వేదమాత, వేదములన్నీ కూడా ప్రసాదించినటువంటి మాత ఆవిడ. మనకి ఉపనయనం చేసినప్పుడు ముందు గాయత్రీ మంత్రానికి చెప్తారు. ఆ వటువుకి గాయత్రినే చేసుకోమంటారు. అటువంటి వేదమాత. ఇక బ్రహ్మచారిణి విషయానికి వస్తే మనకి ఆడపిల్ల పుట్టిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆవిడికి మనమైతే కన్య అంటాము, మగవాళ్ళకైతే బ్రహ్మచారి అంటాము, అదే ఆడపిల్లలకైతే కుమారి కన్య అంటాం కదండి. అలాగా బ్రహ్మచారి రూపంలోని ఉండి అమ్మవారు దర్శనమిస్తారు. అటువంటి గాయత్రీదేవి యొక్క స్తోత్రాన్ని తెలుసుకుందాం. మీ అందరికీ కనుక నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక కిందనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుకళ్యాణీం వాణీం సురమునివరై పూజిత పదాం శివామాద్యాం వంద్యాం త్రిభువనమయీం వేదజననీం పరాం శక్తిం స్రష్టుం వివిధ రూపాం గుణమయీం భజే అంబాం గాయత్రీం పరమసుభగానందజననీం విశుద్ధాం సత్వస్థామఖిల దురవస్థాదిహరణీం నిరాకారాం సారాం సువిమలతపోమూర్తిమతులాం జగజ్యేష్ఠాం శ్రేష్ఠామసురసుర పూజ్యాం శృతినుతాం భజే అంబాం గాయత్రీం పరమసుభగానందజననీం తపోనిష్టాభీష్టాం స్వజనమనసంతాపశమనీం దయామూర్తిం స్ఫూర్తిం యతితతి ప్రసాదైక సులభాం వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవబంధాపహరణీం భజేంబాం గాయత్రీం పరమసుభగానందజననీం సదారాధ్యాం సాధ్యాం సుమతిమతి విస్తారకరణీం విశోకామాలోకాం హృదయగతమోహాంధహరణీం పరాం దివ్యాం భవ్యామగమభవ సింధ్వేకతరణీం భజేంబాం గాయత్రీం పరమసుభగానందజననీం అజాం ద్వైతాం త్రైతాం వివిధగుణరూపాం సువిమలాం తమోహంత్రీం తంత్రీం శృతిమధురనాదాం రసమయీం మామాన్యాం ధన్యాం సతతకరుణాశీల విభవాం భజే అంబాం గాయత్రీం పరమసుభగానందజననీం జగద్ధాత్రీం పాత్రీం సకల భవ సంహారకరణీం సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశి సరణీం అనేకామేకాం వై త్రిజగత్ సదధిష్టాన పదవీం భజే అంబాం గాయత్రీం పరమసుభగానందజననీం
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనదతి జాడ్యాపహరణీం హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజనగీతాం సునిపుణీం సువిద్యాం నిరవద్యామలగుణగాథాం భగవతీం భజే అంబాం గాయత్రీం పరమసుభగానందజననీం అనంతాం శాంతాం యాం భజతి బుధవృందశ్రుతిమయాం సుగేయాం ధ్యేయాం యాం స్మరంతి హృది నిత్యం సురపతిః సదా భక్త్యా సత్యా ప్రణమతిభిః ప్రీతివసగాం భజే అంబాం గాయత్రీం పరమ సుభగానందజననీం శుద్ధచిత్తః పఠేద్యస్తు గాయత్ర్యా అష్టకం శుభం అహో భాగ్యో భవేల్లోకే తస్మిన్ మాతా ప్రసీదతి ఇది శ్రీ గాయత్రీ అష్టకం. ఈ అష్టకాన్ని చదివినంత మాత్రము చేతనే ఆ గాయత్రి మాత బుద్ధి జ్ఞానమును ప్రసాదించి సకల వేద విద్యా పారంగతులు చేస్తుంది.